దేవుని యొక్క పిల్లలుగా మనం ఉన్నాం. హల్లెలూయా. మనందరం అక్క చెల్లెలు అన్న ధర్మములు. కాబట్టి ఇందులో ఏదీ లేదు. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేసుకున్నాడు. అందులో మనం ఆయన పిల్లలుగా ఉన్నాం. ఆయనే మన తండ్రి. కాబట్టి ఆయన పిల్లలుగా ఉన్నాం. మంచిది. మీ మధ్యలోకి రావడానికి నాకు చాలా సంతోషం. అలాగే ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దేవాదేవునికి అలాగే అయ్యగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. చాలా ఒక దినాల తర్వాత మళ్ళీ గ్రామం రావడానికి దేవుడు కృప చూపించాడు. ఒకప్పుడు నడిచి వచ్చి 12 గంటలకు కూడా వచ్చే రోజులు ఉన్నాయి. కానీ ఈ దినాన్ని అయితే బండి మీద వచ్చాను. హల్లెలూయా. ఇంకా రాబోతున్న దినాల్లో కార్లో రావాలి. హల్లెలూయా. మీరు కూడా మా ఊరు త్వరగానే కార్లో వచ్చేది గురించి నాయుడు గారు పెద్ద కారు కొనాలి. మంచిది. ఇక్కడ చదవబడుతున్నటువంటి మాట కోసం మాట్లాడదాం. ఈరోజు బర్త్డే బాబు గారు పేరు పెట్టడానికి కదా దేవుడు ఇచ్చిన గర్భఫలం ఇవ్వచ్చు బహుమానం. భూమి మీద చాలా విలువైంది ఏదైనా ఉందంటే బహుమానం. నిన్న ఆదివారం కదా పార్వతీపురం అనేటువంటి ఒక ట్రైబల్ ఏరియా ఉంది. అది ఒక ప్రాంతం, దూర ప్రాంతం ఉంది. అది ఏదంటే అన్న జిల్లా కదా. ఆ జిల్లాను వేశారు. ఆ జిల్లా నడుగుడిలో ఒక తొట్టి, అంటే ఏ తొట్టి అంటే చెత్తకుండి తొట్టి. అంటే ఆ తొట్టిలో ఒక కవర్లో చుట్టేసి ఒక బేబీని, పడిపోయినటువంటి ఆ బేబీని, రక్తం కూడా వాడలేనటువంటి బేబీని చుట్టేసి తొట్టులో అలాగే జిల్లాలో మొన్న శనివారం నాడు ఒక బేబీని విజయనగరం టౌన్లోనే ఆ బేబీని, చనిపోయినటువంటి బేబీని చెత్తబొట్టులోనే వేశారు. అక్కడి దగ్గరేమో ఈరు దగ్గర ఏదో తెప్పలా తేలుతుందట. అక్కడ పార్వతీపురం దగ్గర మనకు కనిపించినవి ఎన్నో. కొన్ని సందర్భాల్లో అయ్యగారు నేను చాలామంది సేవకులు ప్రార్థన చేస్తుంటాం. అయ్యా మాకు 8 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు లేరు, మాకు దేవుడు పిల్లలు అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి అని చెప్పి ప్రార్థన చేయనటువంటి కుటుంబాలు ఎన్నో. పిల్లలు పొందుకున్నటువంటి వారు కొంతమంది నిర్లక్ష్యంతో వారి పిల్లలను వారి చేతుల ద్వారా చంపుకుంటున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఎంతోమందికి ఉంది. కాబట్టి ఇది నాన్న దేవుడు ఇచ్చేటువంటి గర్భఫలము బహుమానం. ఈ బహుమానాన్ని ఎవరైనా మనకు బహుమానం ఇస్తే ఆ బహుమానాన్ని తీసుకువెళ్ళి చెత్తబొట్టులో వేయము, ఎక్కడో పెంట మీద వేయము, ఎక్కడో తొప్పల్లో వేయము, ఇంటి మధ్యలో పెట్టుకొని అది జాగ్రత్తగా ఉంచుతారు. అలానే ఆయన పలానప్పుడు వచ్చినప్పుడు ఈ బహుమతి ఇచ్చారు, లేదా ఒక అక్క ఇచ్చింది, ఒక చెల్లి ఇచ్చింది, అన్నీ ఇచ్చారు అని చెప్పేసి చక్కగా దాచి ఉంచుతారు. దాన్ని ధూళి పట్టిపోతుంటే ఆ అన్నీ వచ్చేసరికి కనుక ఈ ధూళి ఉంటే చాలా బాధపడిపోతాడు. లేదా అక్క వచ్చేసరికి ఇచ్చినటువంటి గిఫ్ట్ ధూళిగా ఉంటే బాధపడిపోతాడు అని చెప్పేసి ఆ యొక్క గిఫ్ట్ని చాలా భద్రంగా జాగ్రత్తగా ఉంచుతుంటారు. అయితే మనుషుల కొరకు, మనుషుల మెప్పు కొరకు మనం అలా చేస్తుంటాం. మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి బహుమానం గర్భఫలం. హల్లెలూయా. ఇది అమూల్యమైంది, ఎవరు ఇవ్వలేనిది, శ్రేష్టమైనది. చాలామంది ఏడుస్తున్నారు కానీ వారికి దొరకలేదు. కానీ మనకు దొరికినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి మహాకృపే. కొన్ని సందర్భాల్లో గర్భఫలం కోసం హన్న అనేటువంటి ఆవిడ చాలా దినాల నుంచి మొరపెడుతుంది, కానీ గర్భఫలం అనేది దొరకలేదు. ఒకరోజు దేవుని మందిరానికి వెళ్ళి మందిరంలో ఏడ్చి ప్రార్థన చేస్తుందంట. మౌనంగా ఉండి కన్నీళ్ళు విడుస్తూ లోపలే గొనుక్కుంటూ ప్రార్థన చేస్తుందట. అయ్యో నేను గొడ్రాలని పిలువబడుతున్నాను, అయ్యో నేను దీనరాలని పిలువబడుతున్నాను, నా పెనిమిటి నన్ను బాగా చూసుకుంటున్నా కానీ నా సవితైనటువంటి పెనిన్న నన్ను గుచ్చి గాయపరుస్తుంది, నన్ను నా ముందు అంటున్న వారు కొంతమంది, నా వెనక్కి అంటున్న వారు కొంతమంది అని ఏడ్చి ప్రార్థన చేస్తుందంట. ప్రార్థన చేస్తుంటే ఆ సమయంలో ఆ పాస్టర్ గారు, ఏలీ గారు వెళ్ళి
ఏమా బుద్ధి లేదా? మత్తురాలుగా ఉన్నావా? తాగి ఉన్నావా? తాగి మందిరానికి వచ్చావా? మందిరానికి వచ్చేసి తాగేసి మాట్లాడుతున్నావా? ఏదేదో గొరుగుతున్నావా, సరుగుతున్నావా? వచ్చి బుద్ధి లేదా అని చెప్పి గట్టిగా తిట్టేశాడంట. తిట్టగానే ఆ తల్లి స్వరం ఎత్తి ఏడుపు స్వరంతో, అయ్యా నేను అలాంటి దాన్ని కాదు, అలాంటి పనికిమాల దాన్ని కాదు, నా దేవుని సందులో ప్రార్థన చేస్తున్నాను, నాకు పిల్లలు లేరని అని చెప్పి ఆమె ఏడుపు స్వరంతో ఏడ్చి కన్నీళ్ళు గోరులని ఏడుస్తుంటే ఆ స్వరం విన్న ఏలి గుండె కరిగిపోయింది. హల్లెలూయా. ఏలి గుండె కరిగిపోయి, అమ్మా 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 నువ్వు తాగిస్తున్నావు అనుకున్నానమ్మా, నేనేమి నిన్ను ఇబ్బంది పట్టాలని కాదు, కానీ నువ్వు ఏదోలాగా ఉన్నావు కాబట్టి తాగిస్తున్నావు అనుకున్నాను, కాబట్టి అలాంటి పరిస్థితిని బట్టి నన్ను అన్నాను, కానీ దేవుడు నిన్ను నీ కోరికను సఫలం చేయబోతున్నాడు. వచ్చే ఏడాది కల్లా దేవుడు గర్భఫలం నీకు ఇస్తాడమ్మా, మంచి బహుమానం ఇస్తాడమ్మా అని చెప్పి దేవుని పేరిట వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఆ వాగ్దానం చేసిన తర్వాత ఆమంటది, దేవునికి నాకు బాబును దేవుడిస్తే దేవునికి నేను ప్రతిష్ఠిస్తాను, దేవునికి నేను ఈ బాబుని సమర్పిస్తాను, దేవుని పరిచర్య కొరకిస్తాను, దేవుని నామానికి మహిమకరంగా పెంచుతాను, దేవుని మందిరంలో పెంచుతాను, దేవుని పరిచర్య కొరకు పెంచుతాను, అనేకులకు మాదిరికరంగా ఉండడానికి, అనేకులకు మేలుకరంగా ఉండడానికి నా బిడ్డలు పెంచుతాను అని చెప్పి ఆ రోజే ఒక తీర్మానం తీసుకుంది. ఇది మనకు తెలుసు కదా. కాబట్టి ఆ సమయంలో తల్లి సంతోషంగా వెళ్ళిపోయింది. తర్వాత ఆమె గర్భం ధరించి సమూయేలును కన్నది. హల్లెలూయా. గుడ్రాలైనటువంటి ఆవిడకి లేక ఒక గర్భఫలం కలిగింది. ఆ గర్భఫలం పట్టుకొని మళ్ళీ ఏడాది తర్వాత మందిరానికి తీసుకొచ్చేసి, పాలు విడిచిన తర్వాత తీసుకొచ్చేసి, అయ్యా ఇదిగో దేవునికి నాజీరిగా ఇస్తున్నాను, సమర్పిస్తున్నాను అంటే ఏలి అంటాడు, ఈ చిన్నోడిని నేనేం చేస్తున్నాను, ఈ చిన్నోడికి ఎక్కడ పెట్టను, ఎలా ఉంచును అంటే నేను దేవునికి మాట ఇచ్చాను. కొన్ని సందర్భాల్లో నాయుడు గారు, యేసవ్ గారు, మన పిల్లలు చాలామంది హాస్టల్లో ఉంటే తల్లిదండ్రులు వారి పట్ల చాలా బాధతో ఉంటారు. ఎందుకంటే మా పిల్లలు నా కళ్ళ ముందు ఉంటే ఒకలాగా ఉంటారు, నేను లేని చోట ఎలా ఉన్నారు, ఏటో ఏడుస్తున్నారేమో, నవ్వుతున్నారేమో, లేదా బాధలో ఉన్నారేమో, లేదా ఏదైనా వాళ్ళ కష్టంలో ఉన్నారేమో అని చెప్పి తల్లిదండ్రులు తలడిల్లుతుంటారు. కానీ తలడిల్లినా కానీ వారి భవిష్యత్తు బాగుండాలి, పిల్లలు నాలాగా ఇక్కడే ఉండిపోకుండా ప్రత్యేకమైన వారిగా ఎగరాలి, ప్రత్యేకమైనటువంటి వారిగా ఉద్యోగాల్లోనూ మంచి స్థితిలోనూ ఎదగాలి. కాబట్టి కొంచెం ఈ ఎడబాటు కొంచెం బాధగా అనిపించినా కానీ అక్కడికి హాస్టల్లో వేయడానికి ఇష్టపడుతుంటాను. అలాంటిది ఈ హన్నా ఏం చేస్తుందంటే లేక పుట్టినటువంటి అల్లారుముద్దుగా పుట్టినటువంటి బాబుని ఎక్కడికి ఇస్తుంది? దేవుని మందిరానికి ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో మనం కనుక దేవుడి దగ్గర కొన్నిసార్లు నూతన సంవత్సరంలో తీర్మానం తీసుకుంటుంటాం, కొత్త సంవత్సరంలో అడిగిపెట్టున్నాము. కానీ ఈ సమయంలోకి వచ్చేసరికి మీరు ఏ తీర్మానం తీసుకున్నారో చెప్పండి అంటే ఆ తీర్మానమే తొంగలో దొక్కేసినటువంటి తీర్మానాలు అయిపోతుంది. అంటే మర్చిపోతాం. దేవుడు నమ్మదగినడు, ఆయన బిడ్డలైనటువంటి మనం కూడా నమ్మకస్తులుగా ఉండాలి. దేవుడు మాట తప్పినవాడు, మనం కూడా మాట తప్పిన వారిగా మన మాటలు అవునంటే అవును, కాదంటే కాదు, అది ఆ నమ్మకత్వాన్ని దేవుడు ప్రేమిస్తుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనకి ఏ స్థితిలో ఇచ్చినా కానీ, ఏ స్థితిలో ఉండినా కానీ అన్న వల్లే ఏం చేయాలట, ఇచ్చినటువంటి మాట ఏదైతే మాట ఇచ్చిందో అన్న దేవుని కొరకు సమర్పిస్తానని ఇచ్చేసింది. మా ఊళ్ళో వర్షాకాలంలో చేపలు వస్తూ ఉంటాయి. సట్టలు పారి నీరు పారేసిన తర్వాత మన మాట్లాడదు
నన్ను మీ అన్నదమ్ముడు తమ్ముడు అనుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. వాళ్ళు ఏం చెప్పారు అర్థం కాదు. కానీ ఒకవేళ కొన్నిసార్లు వాళ్ళ ఫ్యామిలీ ఏదైనా మాట్లాడుతుంటే చెప్పులు ఎక్కువ తీసుకొని వినేసేసారు. నాకు వచ్చిన అనేటువంటి ఇంగ్లీష్లో లేదా తమిళలో మాట్లాడుకుని వాళ్ళతో హ్యాపీగా ఉండేవారు. ఇప్పుడు కూడా నేనేం ఎందుకు మాట్లాడితే కానీ మా అన్నీ మాట్లాడుతున్నాడు, మా తమ్ముడు మాట్లాడుతున్నాడు, మా పెద్దని మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ప్రేమగా తీసుకోవాలి. హల్లెలూయా. మా ఊళ్ళో వర్షాకాలంలో సొట్టాలు పారుతాయి ఎక్కువ. అలాంటప్పుడు మనలాంటి వాడు వెళ్ళి చేప పట్టడానికి వల పట్టుకుందంట. వెళ్ళగానే సరిగా ప్రార్థన చేసుకుని వెళ్ళాడంట. మనవాడు చాలామంది ఒక 4-5 వెళ్తారు కదా, ప్రార్థన చేసుకుని వెళ్ళాడంట. వెళ్ళగానే వల వేయగానే చాలాసేపు మంది చాలా మంది వేస్తున్నారు, కానీ ఎవరికి ఏం పడలేదంట. కానీ ఇది వెళ్ళగానే 5 కేజీలు చేప పడిందంట. ఆ వెళ్ళి సరే కదా, అది చూడగానే అనుకున్నాడట, పప్ప ఇది చాలా మన జన్మకి అనుకున్నాడు. మొదటేమో ఏమనుకున్నాడు, ఫస్ట్ ప్రార్థన చేసినప్పుడే తీర్మానం చేసుకున్నాడు, బాబా ఈ వలలో మొదట ఏ చేప పడితే ఆ చేప ఫాస్ట్ గారికి ఇచ్చేతను అనుకుని వల పట్టుకొని ప్రార్థన చేసుకుని వెళ్ళాడంట. వలలో ఫస్ట్ 5 కేజీలు చేప పడగానే ఇది చాలా ఈ రోజుకి అనుకొని ఇంకా బయలుదేరుతున్నాడంట. ఆ మధ్యలోకి వచ్చేసరికి అరే ఇది నాది కాదు, ఇది దేవుడికి ఇస్తానన్నాను కాబట్టి పాస్టర్ గారికి ఇచ్చేయాలి అని చెప్పేసి ఆ కొడుకుని పిలిచాడంట. కొడుకు పిలిచారే ఈ చేప పట్టుకుని వెళ్ళిపోయి పాస్టర్ గారికి ఇచ్చారన్న. ఆ కొడుకు అంటాడు, అదేంటన్నా పడగ మంచి చేప మనకు పడింది, నువ్వేమో పాస్టర్ గారికి ఇచ్చి పట్టేది అంటే, ఒరే తప్ప ముందు ప్రార్థన చేసుకున్నప్పుడు నువ్వు మాట అనేస్తారు దేవునితో. అంటే ముందు పడిన చేప ఏ చేప పడుతుందో ఆ చేప పాస్టర్ గారికి ఇస్తాను ప్రభా అని చెప్పేశారు. కాబట్టి ఈ చేప ఇచ్చిండ్రా అని అన్నాడు. ఆడెళ్ళి పాపం 7 కొడుకుని వెళ్ళి ఇచ్చేసాడు. అరే చేప పడతాను ఏంటా, ఒరే నాకు ఎంత చేప ఇచ్చారంటే మీ నాన్న ఎంత చేప పడతాను అన్నాడు. పాస్టర్ గారికి పెద్ద చేప ఇస్తే ఏమనుకుంటాడు మరి, ఒరే నాకే ఎన్ని చేపలు ఇచ్చారంటే మీ దగ్గర ఎన్ని చేపలు ఉన్నాయరా అంటారా? అంటే ఈ 7 మంది పెట్టుకొని సార్ ఒకటే పడేది సార్ మరి పట్టుకుంటున్నా ఫోన్ మాత్రం పంపించారా అన్నాడు. సార్ అదే సార్ అంటే పట్టుకుంటున్నా సార్, మా నాన్న ప్రార్థన చేసి చెప్పన్నాడు సార్, కాబట్టి చేపని ఇంకే సార్ అని చెప్పేసి వదిలేసినప్పుడు ఇంకోటి చేసుకోరా నేను అందుకని ఆశగా తీసుకున్నాను. ఆ తర్వాత బస్తాలు అక్కడెక్కడ వంత అయిపోయిందట. హల్లెలూయా. బస్తాలు పెట్టారట. తర్వాత ఆదివారం వచ్చేసి పాస్టర్ గారు గొప్ప శోధన అయిపోయిందండి నాకు, పడగా ఒక్కసారి పడిందండి, అది వదిలేసుకుందామా పాస్టర్ గారికి ఇచ్చేద్దామా అని సందిగ్ధంలో ఉన్నానండి. కానీ మధ్యాహ్నంలోకి వచ్చి మనసు మార్చుకుని ఈ చేప పాస్టర్ గారు అని చెప్పేసి పాస్టర్ గారికి ఇచ్చేసాను. అప్పుడు నేను 2 గోళ్ళతో చేపలు పట్టానండి అని అన్నాడు. హల్లెలూయా. అలాగే దేవుని కొరకు మనం నమ్మకస్తులుగా మనం తీర్మానం చేసుకున్నటువంటి తీర్మానం నమ్మకమైన తీర్మానం అయితే తప్పకుండా దేవుడు మీ కష్టానికి ఫలితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. మరి అన్న దగ్గరికి వద్దాం. ఈ అన్న ఏం చేసిందంటే వెంటనే కుమారుడు తీసుకుని వచ్చి ఇస్తుంది. భర్త అంటాడు, ఏమన్నా పిల్లలు ఏమన్నావు కదా, అలాగే అంటారు కదా, పిల్లలు ఏమన్నావు, పిల్లలు ఏమని ఏడ్చావు, ఇప్పుడేమో పిల్లలు దేవుడికి ఇచ్చేస్తాను అటువంటి అని అంటే, అయ్యా నేను తీర్మానం తీసుకున్నాను, దేవుని దగ్గర వడపడిక చేస్తాను,
దేవుని దగ్గర నిబంధన చేశాను, దేవునికి మాట ఇచ్చాను, నా మాట నిలబెట్టుకుంటాను. మనం కూడా దేవుని దగ్గర మాట ఇస్తుంటాను, ప్రభువా నేను పరిశుద్ధంగా జీవిస్తాను ప్రభువా. చెప్పారా? నేను పరిశుద్ధంగా జీవిస్తాను ప్రభువా, ఏ పాపము నేను చేయను ప్రభువా, ఎవరికి హాని చేయను ప్రభువా, నేను యథార్థంగా జీవిస్తాను ప్రభువా. నీ యథార్థతను పరీక్షించడానికి కొన్నిసార్లు శోధన వస్తుంది, నీ నీతిని పరీక్షించడానికి కొన్నిసార్లు శోధన వస్తుంది, నీ మంచితనాన్ని పరీక్షించడానికి శోధన వస్తుంది, పరీక్ష వస్తుంది. ఏం జరుగుతుంది అప్పుడు? ఆ పరీక్షను ఎప్పుడైతే జయిస్తావో వెంటనే విజయం పొందుకోగలము. హల్లెలూయా. ఒకడు పరీక్షలు రాస్తున్నాడట. పరీక్షలు రాయడానికి అందరూ సిద్ధపడి సంతోషంగా ఇలాంటి పిల్లలందరూ రెడీగా సిద్ధంగా ఉన్నారంట. అందరూ ఒకడు మాత్రం ఏడుస్తున్నాడంట. ఎందుకంటే పరీక్షలు అంటే వాడికి భయం. మనకు కూడా సంతోషాలంటే ఇష్టం, ఆనందం అంటే ఇష్టం, కష్టాలంటే భయం, ఏం జరిగిపోతుందో అన్నట్టు. కానీ కొన్ని సందర్భాల్లో కష్టం అంట ప్రమోషన్ లాంటిది. కష్టమేమో కష్టపడిన తర్వాత దేవుడు మేలుని చేస్తాడు. అలాంటప్పుడు అది ఇంకా బాగుంటుంది. పరీక్ష అయిన తర్వాత 2వ తరగతి లేదా 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లోకి ఫస్ట్ ఇయర్లోకి వెళ్తాడు, కాలేజీకి వెళ్తాడు, బ్యాగ్ పట్టుకొని చక్కగా మంచి షూస్, మంచి కళ్ళద్దాలు, టిప్ టప్పుగా తయారవుతాడు కదా. అంటే ఈ 10వ తరగతి చక్కగా రాస్తే బయటికి వెళ్ళి కాలేజీలో చక్కగా చదువుకోవచ్చు. కానీ ఈ పరీక్షల కోసం భయపడి కనుక ఏడ్చుకొని రాయకుండా ఉంటే పాస్ అవ్వడు, మళ్ళీ ఇక్కడ ఉండిపోతుంది. అలాగే మన జీవితంలో కూడా కొన్ని శ్రమలు ప్రమోషన్ లాంటివి. అంటే మన శ్రమ వెనకల ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్తావా? హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు, మన దేవుడు మన శ్రమలో గొప్ప ఆశీర్వాదంగా మార్చే దేవుడు, మనకన్నిటినీ నాట్యంగా మార్చే దేవుడు. హల్లెలూయా. కాబట్టి మారాను మధురంగా మార్చినటువంటి దేవాదేవుడు మన దేవుడు. చెక్కుముక్కు రాత్రుల నుంచి నీటి ఓటంలో కలుగు చేసిన దేవుడు. రాత్రుల నుంచి నీళ్ళు వస్తాయా? ఎడారిలో నీళ్ళు పుడతాయా? పుట్టదు. కానీ దేవుడు కలుగు చేసిన దేవుడు. శూన్యం, ఏమీ లేదు, ఏమీ లేని దాంట్లో నుంచి సర్వసృష్టిని సృజించాడు దేవుడు. మరి నువ్వు అందులో ప్రత్యేకమైన వారివి. నీ పట్ల, మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక చాలా విలువైనది. కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఘనమైన కార్యాలు చేస్తాడు. కానీ నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి ఎదురు చూడాలి. దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేసే వరకు, ఆశీర్వాదాలు ఇచ్చే వరకు ఓపికతో ఎదురు చూడాలి. ఒక ఆయనకి కొత్త బండి కొన్నాడండి. నేనే కొన్నాను పాస్ గారు. ఇంకో పాస్ గారు. అయితే ఆ బండి పశువులు వచ్చేసి తిరగేసేసరికి దగ్గు బండి సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ వినగానే గుండె చౌకుందా లబ్ధం కొడేసుకుంటుంది. ఎందుకంటే కొత్త బండి ఏమైతుందని. తర్వాత ఆ బండి దగ్గరికి గబగబా వెళ్ళి తీసిన తర్వాత బండి బాగానే ఉందిరా అని అనుకున్న తర్వాత నిజంగా దేవుడు గొప్పవాడురా, నిజంగా దేవుడు గొప్పవాడురా అన్నాడు. అప్పుడు ఒకవేళ బండి ముక్కలైపోతే, ఒకవేళ నత్తడిపోతే, ఒకవేళ పగిలిపోతే దేవుడు చెడ్డడా? కాదు కదా. ఆయన బండి బాగున్నా ఆయన గొప్ప దేవుడు, బండి పాడైపోయినా ఆయన గొప్ప దేవుడు, మనం బ్రతికున్నా ఆయనే గొప్ప దేవుడు, మనం చనిపోయినా ఆయనే గొప్ప దేవుడు. కానీ అంతవరకు నమ్మకంగా ఉండాలంటే, ఆయనను ఎలా ప్రేమించాలంటే, యోగు దగ్గర ఏ కష్టం లేదు, ఏ అపరాధం లేదు, ఏ దోషం లేదు, ఏ పాపం లేదు. యోగు దగ్గర ఉందా? లేదు. యథార్థవంతుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు అని చెప్పి మంచి వేరున్నాడు. యోగుని ఒకసారి సాతాను వచ్చి పరీక్షించమంటాడు. సాతానుతో, నువ్వు యోగుని చూసావా?
నా భక్తులను యోగు చూసావంటే చూశాను. మరి ఆ యోగు యొక్క స్థితి ఎంత బాగుందో అంటే, ప్రభువా నీ కంచి యోగు చుట్టూ ఉంది కాబట్టి యోగును ఎవరు తాకలేకపోతున్నారు. నీ కంచి అంటే నీ భద్రత, నీ మహిమ, నీ శకిన మేఘం, నీ మహిమ మేఘం యోగుతో ఉన్నది కాబట్టి యోగు యొక్క కుటుంబాన్ని కానీ, యోగు యొక్క వ్యవసాయాన్ని కానీ, యోగుకున్నది ఏది కూడా తాకలేకపోతున్నారు అని సాతాను అంటుంది దేవుడితో. చదివారా ఎప్పుడైనా బైబిల్ చదివారా? అంటే అప్పుడు దేవుడు అంటాడు, యోగు కలిగిందంతటినీ నీకు నీ చేతికి అప్పగిస్తున్నాను, నువ్వేం చేస్తావు వచ్చి తన ప్రాణం తప్ప అని చెప్పి యోగుని అప్పగించాడు. యోగుకి ఏం పోయింది? ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, శరీరం పోయింది. శరీరం నుంచి కులిపోయి పురుగులు వచ్చినటువంటి అనుభవంలోనికి వెళ్ళిపోయాడు. అయినా కానీ దేవుడిని విడిచిపెట్టలేదు, దూషించలేదు. హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుడు మన నమ్మకత్వాన్ని పరీక్షించినప్పుడు యోగులాగా మన ముందు ఉన్నటువంటి పరీక్షలో నిలబడి ఉండాలి. దేవుడు వాక్యం చెప్తారు కదా, ఇంద్రియ నిగ్రహ శక్తి అంటే మన కోరికలను అదుపు చేసుకునేటువంటి అతి శక్తి. హల్లెలూయా. కొంతమంది అప్పటివరకు బాగానే ఉంటాడు, చిన్న వాసన వచ్చిందంట, ఆ వాసన చూడగానే అటు కట్ అయిపోతుంది. నాకేమో నువ్వు తాగితే చచ్చిపోతారా అంటే, చచ్చిపోతున్నా తాగి బాబు అనుకొని ఇంటికి వస్తాడు. అర్థమవుతుందా? మరతాగినం అని చెప్పేసి ఇంటికి వస్తాడు. కొద్ది రోజులు టాబ్లెట్ వేసుకున్న తర్వాత కొంచెం తీరిన తర్వాత చిన్న స్మెల్ పక్కింటి దగ్గర నుంచి వచ్చింది. సారా వాసనం, కళ్ళు వాసనం, బ్రాందీ వాసనం వచ్చింది. నాలుగు చెంచులు ఆడుతుందంట, వాసనకి పగిలిపోతుందంట. అలా కొంచెం జస్ట్ కొంచెం ఒక టానిక్ లాగా వేసుకుందాం ఏమైంది అనుకుంటాడు. ఆ తర్వాత ఊళ్ళో ఉన్నటువంటి బంధువులకి తాగేసి దొరుకుతుంటాడు. ఏమన్నా నీ బతికి ఇలాగైందిరా అంటే, నేను ఆత్మలపన నీ కోరికని అంటే ఇంద్రియ నిగ్రహ శక్తి లేదు. దేవుని బిడ్డలైనటువంటి మన దగ్గర ఇంద్రియ నిగ్రహ శక్తి ఉండాలి. హల్లెలూయా. మన ముందుకు వచ్చినటువంటి శోధన, మన ముందుకు వచ్చినటువంటి పరీక్ష ప్రతికూలంగా ఉండినా కానీ దాన్ని జయించాలి. పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, ఆ తర్వాత శరీరం కూలిపోయింది, భార్య వచ్చి చీకొడుతుంది. ఏం బతికే నీ బతికేనా? వీళ్ళు ఒక్క బతికింది, నువ్వు బతికావు అన్నట్టుగా భార్య వచ్చి తిరుగుతుంది. అరే అలా మూర్తిగా ప్రేమించినటువంటి పిల్లలు కూడా లేదు. ఇలాంటి సందర్భంలో యోగు ఇంకా దేవుని పట్టుకున్నాడు. మరి నీకు నాకు కష్టం వస్తే ఆ కష్టంలో కూడా ఏమంటామట, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుని దూషించేటువంటి అనుభవంలోకి వెళ్ళకూడదు. హల్లెలూయా. దేవుని సనిగే అనుభవంలోకి వెళ్ళకూడదు, దేవుని మీద తిరుగుబడి అనుభవంలోకి వెళ్ళకూడదు, దేవుని దగ్గర అవిధేయతగా ఉండకూడదు. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు అరణ్యంలో 40 సంవత్సరాలు బిడ్డల్లా రాలిపోయారు. కారణం ఏంటంటే మరి స్థితి, అంతరంగ స్థితి మారలేదు, హృదయం మారలేదు, అంతరంగం మారలేదు. హల్లెలూయా. కాబట్టి ఆ స్థితిని బట్టి వారు అరణ్యంలో దేవుని యొక్క కోపానికి బలైపోయారు. కానీ ఈరోజు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మనం వాళ్ళకంటే గొప్పలు నేను కాదు, కానీ దేవుని మహాకృప మనతో ఉండడాన్ని బట్టి మనం బ్రతికి ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఇంకనూ దేవుడు మన జీవితాల్లోకి వచ్చినప్పుడు, సోదరులు ఎదురైనప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు, శ్రమలు ఎదురైనప్పుడు, బాధలు ఎదురైనప్పుడు వాటిలన్నింటినీ జయించి దేవుని కొరకు నమ్మకస్తులుగా నిలబడాలి. హల్లెలూయా. నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకము, వాటిలన్నింటిలో నుండి జయించుకొని నిలబడాలి.
మంచోడని పేరు సంపాదించుకోవడం చాలా కష్టం కదా. ఆ మంచితనాన్ని ఒక్క క్షణంలో పాడు చేసుకోవచ్చు. ఈయన గొప్ప సాక్షి కలిగినాడండి, ఈయన మంచి వ్యక్తి అండి అని చెప్పి మంచి పేరు రావడం గొప్పది. కానీ ఆ పేరుని చెడగొట్టడం ఒక క్షణం చాలు. సంవత్సరాలు కొద్ది కూడబెట్టినటువంటి పేరు ఒక క్షణంలో పాడైపోతుంది. పులిపిండి ఎంత ఉంటుందండి? మీరు అమలు చేస్తాం కదా, అమలు చేస్తారు. అమలు చేసినప్పుడు అమలంతా లాస్ట్లో కొంచెం మాత్రమే ఉంచుతారు. ఆ తర్వాత ఈ పిండి అంతా కొంచెం ఎక్కువ పిండి వేసి నానబెడతారు. నేను కూడా చిన్నప్పటి నుంచి చాలా పిండి ఉన్నాయి, నాకు కూడా ఇష్టమే. ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యగారు బాగా అమలు బాగా అలవాటు చేశారు, ఇష్టపడతాను. మా అయ్యగారు మంచి అమలు ఇస్తారు. ఆ అంబలి మంచిగా ఉండాలంటే ముందట కొంచెం పులుపు ఉండాలి. అలాగే మజ్జిగ కూడా ఉంటుంది కదా, అది కూడా మజ్జిగ అవ్వాలంటే కొంచెం పులుపు ఉండాలి. కొంచెం పులుపు ఉంటే చాలు, మొత్తం అంతటినీ పులిగి పెడుతుంది. ఇది ఒకవేళ మనం తినే పదార్థాలు కాబట్టి పులిగి పెడుతున్నాం, కానీ మనలో ఉన్నటువంటి పులిపిండి అంటే దేవునికి అవిధేయకరమైనటువంటి పులిపిండి, పాపం అనేటువంటి పులిపిండి కొంచెం ఉండినా కానీ మన శరీరం అంతటినీ పాపంలోనికి నెట్టేస్తుంది. దేవునికి అవిధేయులుగా చేసేస్తుంటారు. చిన్నదే కదా, చిన్న పాపమే కదా అనుకుంటుంటాం. కానీ ఆ చిన్న పాపం పెరిగి 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 విధంగా విస్ఫోటనంగా మారిపోతుంది. మనుషులకి ఈ మధ్యలో రోగాలు వస్తున్నాయి. చిన్న కల్తీ కడుపులో పుట్టుకల్లా అని డాక్టర్ చెప్పారు. ఆ కల్తీ కనుక తీసుకెళ్ళిపోతే ప్రమాదం అని చెప్పారు. డాక్టర్కి పని లేదు, డబ్బులు ఎలాగైనా నా డబ్బులు లాగేసుకోవాలనుకుంటున్నాడు అని చెప్పేసి కనుక డాక్టర్ గారి మాట వినకుండా ఆ కడుపులో ఉన్నటువంటి కంతి కోసం పట్టించుకోకపోతే ఆ కంతి మరొక రోజు 10 రోజుల తర్వాత లీక్ అయ్యేంత మారుతుంది. ఆ తర్వాత ఒక నెల రోజుల తర్వాత బాల్ అంత మారుతుంది. ఆ తర్వాత వాలీబాల్ అంతా మారిపోతుంది. ఆ తర్వాత శరీరాన్ని ఆక్రమించేసుకుంటుంది. ఒక చిన్న కరిత, చిన్న అనుభవంతో చిన్న కరిత ఏర్పడి అది ఏం చేస్తుందంటే శరీరాన్ని ఆక్రమించుకుంటుంది. అలాగే ఒక చిన్న పాపం, చిన్న అవిధేయత, చిన్న అపనమ్మకం, చిన్న అవిశ్వాసం అనుకొని చిన్న వాటికి మనం తలొగితే మన జీవితాన్ని దేవునికి దూరం చేస్తుంది. పరిశుద్ధత లేకుండా దేవునికి ఎవరు విశ్లేయుట సాధ్యం. కాబట్టి నమ్మకత్వంతో దేవుని కొరకు చివరి వరకు అంతవరకు నమ్మకస్తులుగా ఉండాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే హన్నా దగ్గరికి వెళ్ళినప్పుడు హన్నా ఏమో సమూయేలుని ఏలీకి ఇచ్చేసింది. ఏలీకి ఇచ్చిన తర్వాత కొద్ది రోజుల పాటు అక్కడే ఉండి పిల్లడిని కొద్ది రోజులు చూసుకుంది. తర్వాత ఏలీని వదిలేసి అక్కడ ఏలీ దగ్గర వదిలేసేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత దేవుడు ఆమెను దర్శించినప్పుడు మళ్ళీ పిల్లలు కలిగి దేవుని నామాన్ని ఏర్పరుస్తూ ఉన్నతంగా దేవుని ఆరాధిస్తుంది. హల్లెలూయా. ఒక్క బాబు కదా అని చెప్పేసి నేను ఎంచుకుంటాను ప్రభా అని చెప్తే దేవుడు ఊరుకుంటాడు. ప్రభా ఈ బాబుని ఉంచేసుకుంటాను ప్రభా, ఈ బాబుని నీకు ఇవ్వలేను ప్రభా అని అంతే ఊరుకుంటాడు. కానీ దేవునికి ఇస్తానన్న మాట ప్రకారంగా దేవునికి ఇచ్చేసింది. ఎన్ని శ్రమలు ఎదురైనా కానీ ఇది దేవునిది. ఇశ్రాయేలు ప్రజలకి మంచి న్యాయాధిపతి ఎవరంటే సమూయేలు మాట్లాడుతూ సౌలు రాజు చేసేటప్పుడు సౌలు గారిని రాజుగా చేస్తాడు అంటాడు. మీలో ఎవరిదైనా గొర్రెలు కానీ పశువులు కానీ ఆస్తిని కానీ ఎవరికైనా నేను ఏమైనా అన్యాయం చేసినట్లయితే ఇప్పుడే చెప్పండి అని యథార్థంగా చెప్తుంటాడు. వాళ్ళు అంటారు, అయ్యా మాకు ఇటువంటి అన్యాయం చేయలేదు. సమూయేలు యథార్థంగా ఉన్నాడని ప్రజలందరూ సాక్ష్యం చెప్తారు. కొరింథీ పత్రికలో పౌలు అంటారు కదా, నేను క్రీస్తుని పోలిన ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకుంది అని.
ఇప్పుడు మనం మన దగ్గరికి రావాలి. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలగాలంట. హల్లెలూయా. బాగా అర్థమవుతుందా? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, నన్ను పోలి మీరు నడవండి అని చెప్పాలంట. నన్ను పోలి నడవాలంటే నా గయ్యంతరం పోలి, నా ఏంటి గొడవలు ఆడుకునేటువంటి తను కలిగి ఉండండి, లేదంటే అబద్ధాలు ఆడేటువంటి గుణం కలిగి ఉండండి, అవిశ్వాసం కలిగినటువంటి గుణం కలిగి ఉండండి, మందిరానికి ఒక రోజు వస్తే ఒక రోజు రాకుండా ఉండండి. ఇది కాదు. నేను యథార్థంగా ఉన్నాను, నేను దేవుని పోలి నడుస్తున్నాను, నన్ను పోలి మీరు నడవండి అన్నట్టుగా మనం యేసు ప్రభువుకు మాదిరిగా ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభువుకు మాదిరిగా ఉండాలి. ఇలా ఎప్పుడైతే మనం ఉంటుంటామో దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు, దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఏదైనా కానీ ఇంకనూ ఆశీర్వాదకరంగా చేయబోతాడు. చూడండి 108వ కీర్తన భాగంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు, నిశ్చయముగా నీ చేతులకు అసాధ్యతను అనుభవించారు. యెహోవా యందు భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఆయన త్రోవ మన మార్గ దారి లాంటిది, ఇరుకు లాంటిది, కష్టతరమైంది. హల్లెలూయా. కాబట్టి ఆ ఇరుకులైనా కానీ దేవుని కొరకు నడిచేటువంటి అనుభవం ఉండాలి. అందుకంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ధన్యులు అంటే ఆశీర్వదింపబడిన వారు, ఆశీర్వదింపబడిన వారు. లాభాన్ని అంటాడు, ఆశీర్వదింపబడిన, యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా బయట నిలువనేలా లోపలికి రమ్ము అని పిలుస్తుంటాడు. ఎవరిని? యాకోబుని పిలుస్తుంటాడు. యెహోవా చేత ఆశీర్వదింపబడినటువంటి మనం పిలువబడతాం. హల్లెలూయా. ఆశీర్వాదం పొందినటువంటి వాడు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం. హల్లెలూయా. సెంటు కొట్టుకున్నాడు ఎక్కడుంటే అక్కడ సెంటు వాసన, పేడ ఎత్తున్నాడు ఎక్కడుంటే అక్కడ, పూలు అమ్ముకున్నాడు ఎక్కడుంటే అక్కడ పూల వాసన, ఇంకా చింతపండు లేదా జీలకర్ర సొంటి ఉన్నాయనుకోండి, అదే వాసన. అది అమ్ముకునే దగ్గర అదే వాసన. ఇప్పుడు మనం క్రీస్తు యొక్క స్వరూపంలో ఉన్నాం కాబట్టి క్రీస్తు యొక్క పరిమళ వాసనగా ఉండాలంట. హల్లెలూయా. మనం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం, ఎక్కడుంటే అక్కడ దీవెన, ఎక్కడుంటే మనం ఉండడాన్ని బట్టి దీవెన. ఒక యాకోబేమో లాభాల ఇంటికి వెళ్ళిన తర్వాత లాభాల ఇల్లు మారిపోయిందట. నేను ఎక్కడెక్కడ మాట చెప్పేస్తానన్నా, అర్థమైన మాటలు నాకు చెప్తాను ఈజీగా. అవునో కాదో తెలియలేదు. లాభాలు ఇంటికి యాకోబు వెళ్ళిన తర్వాత, అల్లుడు వెళ్ళిన తర్వాత లాభాల ఇల్లు ఆశీర్వదింపబడిపోయింది. అంటే లాభాలకి ఏముండి, గొర్రెలు ఉండి, మేకలు ఉండి, ఒంట్లు ఉండి, కొంచెం కొంచెం ఉంది. యాకోబు వెళ్ళిన తర్వాత ఒక గొప్ప ఆస్తి కలిగి ఉన్నాడట. మనోడికి తినదరక ఉన్నది అనుమానం పోగొట్టుకోవడానికి వెళ్ళి సోది చెప్పించుకోవడానికి వెళ్ళాడట. సోది చెప్పించుకోవడానికి వెళ్ళి, నేను మునుపటికంటే ఇంత గొప్పగా ఆశీర్వదింపబడడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి వెళ్ళి సోది చెప్పించుకోవడానికి వెళ్తే, ఆ సోది చెప్పినప్పుడు చెప్పాడంట, యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడు నీ ఇంటి దగ్గర ఉన్నాడు. యెహోవా చేత ఆశీర్వదింపబడినటువంటి ఆయన అక్కడ ఉండడాన్ని బట్టి నీ ఇల్లు ఆశీర్వదింపబడింది, నీ పశు పక్షాలు ఆశీర్వదింపబడ్డాయి. ఒక యాకోబుని బట్టి లాభాలను ఆశీర్వదింపబడ్డాడు, మరి మందలు ఆశీర్వదింపబడ్డాయి. మరి మనల్ని బట్టి మన గ్రామము ఆశీర్వదింపబడాలి. మనల్ని బట్టి గ్రామం ఆశీర్వదింపబడాలి, సంఘం ఆశీర్వదింపబడాలి, వెలుచిన ప్రాంతం ఆశీర్వదింపబడాలి, నీతో మాట్లాడుతున్నవాడు ఆశీర్వదింపబడాలి. ఆశీర్వదింపబడాలంటే శాపం నుండి తొలగిపోయి
దేవుని మార్గంలోకి రావాలి. చూడండి, ఆశీర్వాదం. ఆయన త్రావు యందు నడిచే వారందరూ ధన్యులు, ఆశీర్వదింపబడిన వారు. దేవుని మార్గంలో నడిచిన వారు ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. హల్లెలూయా. మన చేతుల కష్టార్జితం మనం అనుభవించాలి. కొన్నిసార్లు తోటలు వేస్తారు. తోట అమ్మేసిన తర్వాత ఇంకొకడు ఆ తోటలో పండ్లు తింటుంటాడు. కొన్నిసార్లు టౌన్లో ఇల్లు కడతారు బాగా, కానీ ఇల్లు కట్టినాడేమో ఇంట్లో దిక్కుండా పోయాడు బాబా, అయ్యయ్యో ఇంట్లో దిక్కుండా వెళ్ళిపోండి బాబా అంటారు. అయ్యయ్యో అద్దెంట్లో ఉండేవాడు, అద్దెంట్లో ఉండే పత్తిలు కట్టుకోండు నమ్మకానికి ఉంది, కానీ ఇల్లంతా తయారయ్యింది, కానీ ఇంట్లో ఉండడానికి దేవుడు ఒప్పుకునేది బాబు. ఏమయ్యాడు? చచ్చిపోయాడా? అన్నీ ఉన్నా కానీ బాబు తినే యోగ్యత లేదు బాబు అని అంటారు. కొన్నిసార్లు నానా గడ్డి తిని సంపాదించినటువంటి డబ్బులు ఎక్కువ ఉంటాయి, మనం అన్నీ తినచ్చు. కానీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డబ్బులు సంపాదించుకున్నాడు డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు బిర్యానీ తినకు, నువ్వు చికెన్ తినకు, నువ్వు మటన్ తినకు, నువ్వు మాంసం అనేది ముట్టుకో. మాంసాన్ని ముట్టుకో తినగలరా అన్నట్టు ఉంటుంది మనకి. మాంసం ముట్టుకో. ఏం తినాలి అంటే కూరగాయలు ఉప్పు కారం వేసుకో, పెద్దగా ఉడకబెట్టుకొని తినే, పచ్చి అయినా పర్లేదు తినే. కానీ వాటికన్నీ రిస్ట్రిక్షన్స్, అన్ని రూల్స్ ఉన్నాయి. అవి తింటే పోతారు త్వరగా. మొదటేమో నాన్న గడ్డి తిని సంపాదించుకున్నాడు, ఇప్పుడేమో డబ్బులు ఉన్నాయి కానీ నోటి దగ్గరికి తినే మంచి శ్రేష్టమైన ఆహారం తినడానికి లేదు. కాబట్టి మనకు అలా లేదు. ఇక్కడ చూడండి, నీవు నీ చేతుల కష్టార్జితంలో అనుభవిస్తావు. నీ చేతులతో వండుకున్నదైనా కానీ, నీ చేతులతో పండించినదైనా కానీ, నువ్వు చేస్తున్నది ఏ కార్యాన్ని బట్టి కానీ దాని ఫలాన్ని మనం పొందుకుంటాం. ఇస్తే సరిపో. ఒకవేళ మనం ఉందని మురిసిపోకూడదు, అది మన నోటి వరకు వెళ్తుందో లేదు అని చాలామందికి భయం. కానీ మనకు ఆ భయం ఉందా? లేదు. కాబట్టి దేవుడే చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రావు యందు నడిచే వారందరూ ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతులకు అసాధ్యతమును అనుభవించదు. నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీలోకి నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లిగానే అంటున్నాం. మన భార్య పిల్లలు ఏమవుతారట? ఫలించు ద్రాక్షవల్లి. ఫలించేటువంటి ద్రాక్షవల్లి ఎలా ఉంటుందంటే రుత్తులుగా గుత్తులతో పళ్ళు ఉంటాయి. ఫలించే ద్రాక్షవల్లి ఆ పళ్ళును చూసినప్పుడు మనకు తినబుద్ధి కాదు. ఎంత మధురంగా ఉన్నాయో, ఎంత రమ్యంగా ఉన్నాయో, ఎంత అందంగా ఉన్నాయో. మా ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంది, ఇది జామ చెట్టు ఉంది. దానికి ఎక్కువ కాయలు కాసి అన్నీ పెద్ద పెద్ద కాయలు వచ్చేసి మొత్తం చెట్టు అంతా కాయలు ఉంది. చాలామంది ఆ కాయలు చూసి మురిసిపోతున్నారు. అయ్యో ఎంత మంచి కాయలు ఉన్నాయో, ఎంత మంచి చెట్టు అన్నట్టుగా. నేను కూడా అలాగే మురిసిపోయాడు. తినడానికి ఇష్టపడేవాడు కాదు, చూసి మురిసిపోయాడు. అంటే అదొక ఆనందం, మా చెట్టు కాసిందిరా అన్నట్టు. అది చూస్తేనే ఆనందం, తినబుద్ధి కాదు. అప్పుడు ఎవరైనా తీసుకుంటే కానీ పర్వాలేదు, కానీ నేను తినాలనిపించింది. అంటే అంత రమ్యంగా అందంగా అలంకరించబడినట్టుగా ఆ స్థితివి మన పిల్లల యొక్క స్థితి, మన కుటుంబం యొక్క స్థితి ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లవలే నుండును. మన పిల్లలు, మన భార్య పిల్లలు, మన కుటుంబం ఫలించు ద్రాక్ష వల్లవలే ఉంటుంది. ఎప్పుడట? దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు. ఈ యొక్క దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ అన్న ఏం చేస్తుందంటే దేవుని యందు భయభక్తులు కలిగే ప్రార్థన చేస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడాన్ని బట్టే ఆశీర్వదింపబడింది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడాన్ని బట్టే ఆమె యొక్క స్థితి మార్చబడింది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడాన్ని బట్టే మళ్ళీ 5 సంతానాన్ని మళ్ళీ పొందుకుంది. సమయంలో కాకుండా
గుడ్రాలు అనేటువంటి పేరు ఉండేది, కానీ ఇప్పుడు సంతానం కలిగినటువంటి దైవం. హల్లెలూయా, సంతానం కలిగిన దైవం. ఒకప్పుడు యేసు ప్రభు నమ్మకం ముందు ఒకలాంటి అనుభవం ఉండేది. యేసు ప్రభు నమ్మిన తర్వాత మనకి ఎక్కడికి వెళ్ళినా గౌరవమే. ఎందుకంటే యేసు ప్రభు మనతో ఉండడానికి బట్టి. మొన్నటి కాలసంలో ఎలక్షన్ జరిగింది, ఎలక్షన్ జరుగుతున్నాయి కదా. ఆ ఎలక్షన్లోకి ఎక్కడికి వెళ్ళినా తాగుబోతారు చాలామంది ఉంటారు. ఎందుకంటే అక్కడక్కడ వాళ్ళ పార్టీ తరపున కానీ వీళ్ళ పార్టీ తరపున కానీ ఉంటారు. కొన్ని సందర్భాల్లో నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో గొడవ పడుతున్నప్పుడు నా దగ్గరికి వచ్చేసి, అన్న నువ్వు చెప్పండి అన్న, నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు, నువ్వు ఏదైనా రూలే మాట్లాడతావు కాబట్టి నువ్వు చెప్పండి అన్న అని అంటారు. అంటే నాకే తెలియదు వీరికి నా మీద నమ్మకం ఉందని నాకు తెలియదు. అలాగే మనల్ని కూడా జనాలు చూస్తారు కాబట్టి మనం నమ్ముతారు. వాళ్ళు యేసుప్రభు నమ్ముకున్నారా, వాళ్ళ మాటలు అవునంటే అవును, కాదంటే కాదు, అబద్ధం ఆడరు అని వాళ్ళకి తెలుసు. ఎవరికి? మిమ్మల్ని చూస్తున్న వాళ్ళకి మాకే తెలుసు. అందుకని వాళ్ళు అలా అంటుంటారు. నన్ను అది అనేసరికి నేను ఆశ్చర్యం అనిపించింది. అరే నన్ను పెద్దగా చూడలే కదా అని. అలా నీ మాటలు అవునంటే అవును, కాదంటే కాదు, నువ్వేదైనా రూల్ అయితే రూల్గా మాట్లాడతావు. అట్లా అన్నాడు, ఇది తప్ప ఒక్క చెప్పాను అన్నాడు. అలా చెప్పాను, నువ్వేం చెప్పా తీసుకుంటున్నా, అప్పటి వరకు పోరాడుతాను, పెరిగిలాడుతాను, నువ్వు చెప్తే వదిలేస్తున్నా అంటాడు. అంటే మన మాటకి అంత పట్టు ఉంది. కారణం ఏంటి? యేసు ప్రభువుని కలిగి ఉండడం బట్టే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం బట్టే, ఆయనతో నడవడం బట్టే. మనకి తెలియలేదు మన బలం. హల్లెలూయా, మనం ఎంత బలవంతులమో మనకి తెలియలేదు. కానీ మనల్ని చూస్తున్న వాళ్ళు మనం నమ్ముతున్నారు. వాళ్ళ అమ్మను నమ్మలేదు, వాళ్ళ నాన్నను నమ్మలేదు, వాళ్ళ గురించి అక్క చెల్లెలను నమ్మలేదు. కానీ మనం నమ్మి, మాస్టర్ గారు లేదంటే అన్నయ్య ఈ డబ్బులు నీ దగ్గర ఉంచు అని మనం నమ్ముతున్నారు. ఇప్పటికీ మా అమ్మ నన్ను నమ్మదు. హల్లెలూయా, అర్థమవుతుందా? మా అమ్మ నన్ను ఇప్పటికీ నమ్మదు. అంటే మా పిల్లోడు కాబట్టి ఇది ఇస్తే డబ్బులు దాచేసుకుంటాడేమో అనుకుంటుంది. కానీ నాకు అవసరం లేదు బాబు అనుకుంటాను నేను. కానీ కొంతమంది అయితే వాళ్ళ అమ్మ నాన్నని వాళ్ళు నమ్మలేదు, కానీ మన దగ్గరికి తీసుకొచ్చి అనే ఈ డబ్బులు దాయా అంటే, అరే నా దగ్గర ఖర్చు అయిపోతుంది, నీ దగ్గర ఖర్చు అయిపోతే వెళ్ళిపోతాయి, నువ్వు ఎప్పుడు తెచ్చేస్తావు. నమ్మకం ఏంటంటే నమ్మకం. దేవుడు నమ్ముకున్నాడు, దేవుడిని భయభక్తి కలిగినాడు, ఆ దేవుడిని నమ్ముకున్నాడు, దేవుడు నా మార్గంలో నడుస్తున్నాడు కాబట్టి ఆయన నమ్మకంగానే ఉంటాడు. మనుషులకి మన మీద అంత నమ్మకం ఉంది. మనం చూస్తున్నారు, మనం అనుకుంటాము మనమే కాబట్టి మనకి ఎవరు చూడలేదు అనుకుంటాం. లోకం అంతా మనల్ని ప్రత్యేకంగా చూస్తుంది. మన ప్రవర్తన, మన మాట తీరు, మన ఆలోచన, మన కార్యాలు, క్రియలు అన్నీ. అంతకంటే ముఖ్యంగా దేవుడు మనల్ని మన దగ్గర ఎదురు చూస్తున్నాడు మంచిగా. ఇంకా తన స్వరూపంలో చేస్తున్నారు కాబట్టి ఇంకా మంచిగా ఉండాలని ఎదురు చూస్తున్నారు. కాబట్టి దేవుని యందు నమ్మకత్వం కలిగి ఉండడం బట్టి, భయభక్తులు కలిగి ఉండడం బట్టి, దేవునికి ఇష్టలుగా ఉండడం బట్టి జనాలు మనల్ని నమ్ముతారు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును, నీ లోబిటి నీ భార్య ఫలించు ద్రాక్ష వల్ల వెలుగును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివిల మొక్కల వలె ముందురు. మనం భోజనం చేస్తున్నటువంటి ఇంటిలో మన పిల్లలు మన చుట్టూ సంతోషంగా భోజనానికి కూర్చున్నటువంటి అనుభవం. ఒకప్పుడు కూర్చొని కుటుంబం అందరూ ఒకే దగ్గర కూర్చొని భోజనం చేస్తుంటే ఎంత సంతోషం, ఎంత ఆనందమో అని అలాంటి అనుభవం. ఇప్పుడేమో ఒకరికి తెలియకుండా ఒకటి తినేసేది. అన్నం పెట్టమంటే అన్నం పెట్టమా అని ఒకరు అడుగుతారు. నాకు ఇప్పుడు వద్దామా అని చెప్పి ఒక పాప అంటారు. ఇలాగా ఏమండి మీరు అన్నం తింటారు రండి అంటే, నాకు ఆకలి లేదు తర్వాత తింటాను అంటారు. ఇప్పుడు ఒకలాగా ఒక క్రమంలోనికి రాలేదు. ఈసారి ఈ రోజులను బంతిగా ఎక్కడైనా కూర్చొని తింటుంటే అబ్బా ఎంత కాలం అయిందో బంతిలో కూర్చొని తిని, అలా సర్కిల్లో కూర్చొని తిని, లేదా బంతిలో కూర్చొని తిని, అందరితో కలిసి తిని అని మురిసిపోతుంటుంటారు. మన పిల్లలు మనతో కలిసి అందరూ
ఒకే చోట కూర్చొని కలిగినది అన్నమైనా కానీ గంజైనా కానీ ఇంకేదైనా కానీ కలిసి సంతోషంగా తినేటువంటి అనుభవం దేవుడే ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివుల మొక్కల వలె నిందరు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడతాడు. ఒకప్పుడు గొడ్రాలుగానే ఉంది, కానీ ఇప్పుడు పిల్లలు గలదానిగా అన్న ఆశీర్వదింపబడింది. ఒకప్పుడు యాకోబు ఒంటరిపడే, కానీ లాభాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు యాకోబుని బట్టి లాభాలను దీవించబడ్డాడు. తర్వాత యాకోబును కూడా దేవుడు విడిచిపెట్టలేదు. యాకోబు కూడా విస్తారమైన ఆస్తి కలిగిన వాడిగా మారిపోయాడు, విస్తారమైనటువంటి సంపద కలిగిన వాడిగా మారిపోయాడు. యాకోబు ఆస్తి లాభాల ఆస్తి కంటే మించిపోయింది. హల్లెలూయా. అసలు ఫస్ట్ ఏమో యాకోబేమో లాభం దగ్గరికి వెళ్ళి బానిసకు రైతర్కం చేశాడు. ఇప్పుడు లాభాన్ని రైతర్కం పెట్టుకున్నట్టుగా, అంటే బానిసగా పెట్టుకున్నంతగా యాకోబు ఆస్తి విస్తారమైన ఆస్తిగా మారిపోయిందట. కారణం ఏంటి? దేవుడే. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగ ఆశీర్వదింపబడతాడు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఎడల, ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది కదా 28వ అధ్యాయంలో, నువ్వు పట్టణంలో ఆశీర్వదింపబడదు, పొలంలో ఆశీర్వదింపబడదు, నువ్వు పిండి పిసికితో దీవింపబడుతుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా దీవింపబడతావు. కారణం ఏంటంటే నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. యెహోవా యందు భయభక్తులు కలిగితే దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించడమే. హల్లెలూయా. యాకోబును దేవుడు ఆశీర్వదించినట్టుగా, అన్నాను ఆశీర్వదించినట్టుగా నన్ను ఆశీర్వదించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. మనం నమ్మకస్తులుగా ఉంటే వారు నమ్మకస్తులుగా ఉన్నారు, వారు ఆశీర్వదింపబడ్డారు. మనం కూడా నమ్మకస్తులుగా ఉంటే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఈ బహుమానం అని చెప్పాం కదా, ఈ బహుమానం దేవుడు ఇచ్చింది. హల్లెలూయా. మన పిల్లలందరూ దేవుడు ఇచ్చినటువంటి బహుమానమే. వారిని చేతనైనంత వరకు దీవించినట్టుగా మాట్లాడాలి. ఏ తల్లిదండ్రులైనా కానీ దీవించినట్టుగా మాట్లాడాలి. పిల్లల్ని ఎక్కువ పేరు పిలుస్తారు. ఏ పిల్లలు ఏమని? పిల్లల్ని ఇంకో పేరెంట్ పిలుస్తారు. మా వైపు అయితే పిల్లల్ని గుంట్లో పిలుస్తారు. అంటే గుంట్లు అంటే అది మీరు మాట్లాడారు కదా, గుంట్లు అంటారా? పిల్లలు ఏమంటారు? ఇంకా అలాగే మాట్లాడాలి. ఓకే, అలా అంటే వాళ్ళని ఏమాత్రం తల వెంట్రుకలాగా తీసి పారేసినట్టుగా పిల్లలు అంటే గొప్ప సంతోషం. రే పిల్లలు అంటే అంటూ వస్తారు. రే గుంటడా అంటే మంచి గుంటడంటే కదా, ఎంత బాధపడతారు. కాబట్టి మన పిల్లల్ని చక్కగా పిలవాలి, మంచిగా క్రమంగా పెంచాలి, మంచి గుణాలు నేర్పించాలి, మంచి విద్యుత్తులు నేర్పించాలి. ఇద్దరు తల్లిదండ్రులు ఉన్నారట. ఆ తల్లిదండ్రులకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక బాబు పాప. వాళ్ళ అమ్మ చెప్పారంట, రే మేము బజార్కి వస్తాం, జాగ్రత్త ఇద్దరికి ఉన్నారా అని. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అక్క మనం అమ్మ నాన్నతో ఆడుకుందామా అని అన్నారట. ఆడుకుందారా అన్నారు. ఈలోగా ఆడుకొని ఇంకా కొట్టేసుకుంటున్నారట, చక్కగా బాధేసుకుంటున్నారట, రక్తాలు వచ్చినట్టు కొట్టేసుకొని ఏడుస్తున్నారట ఇద్దరు. ఈలోగా దారి వచ్చినటువంటి ఒక అన్న వచ్చి, రే ఎందుకు కొట్టేసుకుంటారు, ఏనా రక్తం కాలిపోతుంది, ఎందుకు నా తల కొట్టుకుంటుంది అంటే, మేము కొట్టుకోవట్లేదు, ఏమనుకుంటున్నారు, అమ్మ నాన్న ఆట ఆడుకుంటున్నాం అంటే. వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఏం చూస్తారు? వీళ్ళు కొట్టుకోవడమే చూస్తారు. ఈరోజు పిల్లలు మన దగ్గర నుంచి ఏం చూడాలంటే, మన దగ్గర ఒక క్యారెక్టర్ ఉండాలి. ఆ క్యారెక్టర్ చూసి మా అమ్మ ఎంత మంచిదో, మా నాన్న ఎంత మంచోడో, మా అమ్మ నాన్న చాలా మంచోడు. సినిమాలో ఉన్న హీరో, అదే పవన్ కళ్యాణ్ అంటే మహా ఇష్టంగా నాకు అంటారు, అదే చిరంజీవి అంటే చాలా ఇష్టంగా నాకు, అదే ఐశ్వర్యరాయ్ అంటే నాకు చాలా ఇష్టంగా. అంతకంటే ఇష్టం ఎవరిని ఎక్కువ హీరోగా ఎవరిని భావించాలి? మన తల్లిదండ్రులు. మొదటిగా తల్లిదండ్రులను ప్రేమించాలి, అంతగా ప్రేమించాలి. ఆ తర్వాత తల్లిదండ్రులు కలిగి ఉండడానికి గల కారణం ఏంటి? ఆ ప్రేమ అంటే, నాన్న
ఇంత ప్రేమ కలిగి ఉన్నాం ఎలాగా అంటే ఒరే ఆయనరా అని చెప్పి మనం చూపిస్తుంటాం. కాబట్టి తల్లిదండ్రులు మొదటగా పిల్లలకి హీరోయిన్, తల్లి హీరోయిన్, తండ్రి హీరో. కాబట్టి వాళ్ళని చూసినప్పుడు పిల్లలు ఇన్స్పైర్ అవ్వాలి. ఇలా కొట్టుకోవడానికి ఇన్స్పైర్ అవ్వకూడదు, ఇలా తిట్టుకోవడానికి ఇన్స్పైర్ అవ్వకూడదు, అబద్ధాలు ఆడడానికి ఇన్స్పైర్ అవ్వకూడదు, మోసంగా మాట్లాడడానికి ఇన్స్పైర్ అవ్వకూడదు. మన దగ్గర ఏది చూస్తారో అది వాళ్ళు నేర్చుకుంటారు. ఆలమ్మ మంచిదే, నాయమ్మ మంచిదే కాదు వేయాలి అని అంటే ఎలా ఉంటుంది బాధ కదా. ఇప్పుడు సహోదరి ఉంది, ఈ సహోదరిని ఆ బాబు వచ్చేసి అమ్మ చూడమ్మా ఎంత మంచిదయ్యో, వాళ్ళ బాబుని ఎంత బాగా చూసుకుంటుందో, నువ్వేమో నన్ను కొట్టేసావు శుభ్రంగా అని అంటే నువ్వేంటమ్మా ఇంత కోపేసేదాన్ని, నువ్వేంటమ్మా ఇంత మూర్ఖురాలి, నువ్వేంటమ్మా అంత తిడతావు బంటబుద్ధులు అని అనగానే చాలా బాధ అనిపిస్తుంది. అంటే మన తల్లిదండ్రులైనటువంటి మనం ఒక బాధ్యత కలిగిన వారిని మన పిల్లలకి వాడు ఇలా ఆశీర్వదింపబడతాడు. వాడు ఆశీర్వదింపబడినాడు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఆశీర్వాదమే. దేవుడు మనల్ని, మన కుటుంబాలను, ఈ ప్రాంతాలకు ఆశీర్వాదకరంగా, సంఘానికి ఆశీర్వాదకరంగా, దేవుని నామానికి మహిమకరంగా వాళ్ళందరినీ ఉంచునుగాక. దేవుడి మాటలు దీవించును గాక. సమీక్షించినటువంటి అయ్యారికి వందనాలు. అలాగే ఉన్నటువంటి లెక్చర్లకు కూడా వందనాలు. మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు. నా మాటలు అర్థం అవ్వదు అనుకుంటారు, అందుకే చాలా నెమ్మదిగా ఉన్నారు. నేను హల్లెలూయా. థ్యాంక్ యూ.